జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రజ్ఞామూర్తులకు గుప్తా ఫౌండేషన్ మరియు మడిపల్లి శ్రీ కృష్ణమూర్తి సాహితీ పురస్కారాలు అసంఖ్యాక సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ వ్యాపారవేత్త గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ మడిపల్లి మోహన్ గుప్తా అన్నారు. శుక్రవారం ఉదయం ఏలూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1989వ సంవత్సరంలో గుప్తా ఫౌండేషన్ను 1994వ సంవత్సరంలో తన తండ్రి పేరున శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రదానాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి సంవత్సరం అనేక రంగాలలో ప్రముఖులను ఎంపిక చేసుకుని నగదు మరియు గౌరవ పురస్కారాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ ఎడిటర్ శ్రీ డివి సుబ్బారావు గుప్తా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలను వివరిస్తూ 2025వ సంవత్సరానికి 60 లక్షల రూపాయల వ్యయంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి యందు గల రెడ్ క్రాస్ బిల్డింగ్ యొక్క తలసేమియా బ్లాక్పై 2వ అంతస్తును నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. మరో 20 లక్షల రూపాయల వ్యయంతో ఏలూరు మండలం శ్రీపర్రు గ్రామంలో ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తున్నట్లు కూడా తెలియజేశారు. ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని ₹1,00,000 వ్యయంతో 15 మంది పోలియో వ్యాధిగ్రస్తులకు కృత్రిమ అవయాలను అందజేసినట్లు వివరించారు. 2025వ సంవత్సరం శ్రీ కృష్ణమూర్తి సాహితీ పురస్కారానికి ప్రముఖ రచయిత్రి శ్రీమతి పి సత్యవతిని ఎంపిక చేశారు. ఈమెకు ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు ₹3 లక్షల నగదును ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలు నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగేటట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు శ్రీ గుప్తాకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. 1989లో ఈ గుప్తా ఫౌండేషన్ స్థాపించారు. అప్పటి నుంచి ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి మహానుభావుల్ని కంటిన్యూగా 28 సంవత్సరాలు ఏలూరుకు తీసుకొచ్చి సన్మానించడం జరిగింది. పుట్టపర్తి నారాయణాచార్య గారితో మొదలుపెట్టి రాష్ట్రంలో చాలామందికి 25 మందికి కపిల్ దేవ్, తర్వాత బిస్మిల్లా ఖాన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, పద్మా సుబ్రహ్మణ్యం, ఎంఎస్ రంగరాజన్, ఇలాగా విశిష్టమైనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళకి గుప్తా అవార్డు ఇచ్చి సన్మానించడం జరిగింది. తర్వాత ఖాళీ కనబడ దాన్ని ఈ అవార్డుని ఏలూరు పరిస్థితుల్లో పరిక్రమల్లో ఉన్నటువంటి సోషల్ వర్క్ కింద చేయటం నిర్ణయించారు. అలాగే ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి హాస్పిటల్కి 20 రూములు కట్టించడం, ఒక 60 లక్షల రూపాయలతో ఎక్స్రే యూనిట్ ఇవ్వటం, ఇలాంటి చాలా కార్యక్రమాలు నిర్వహించాము. ఈ సంవత్సరం గుప్తా ఫౌండేషన్ సోషల్ వర్క్ కింద అనేటువంటి ఒక మహావ్యాధి, అది భయంకరమైనటువంటి, అది భార్యాభర్తల యొక్క బ్లడ్ వల్ల ఈక్వల్గా ఉండటం వల్ల కానీ, కొన్ని బ్యానర్ కాల్ చేయటం వల్ల కానీ వచ్చినటువంటి పిల్లలకి ఈ తలసేమియా అనే వ్యాధి వస్తుంది. అది అందరికీ కాదు, కొంతమందికి వస్తుంది. అలాగా వచ్చిన వాళ్ళకి చాలా డేంజరస్. అది ప్రతి నెల వాళ్ళ బ్లడ్ మార్చాల్సి వస్తుంది. దానికి రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉంది. అయితే ఆ బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక ట్యూబులు కావాల్సి వస్తాయి. అది ₹12,000, ₹1,000 పైన అవుతుంది. దానికి 15 ఏళ్ల క్రితమే మేము ఒక ఫండ్ పెట్టి దానికి ఈ లోకల్లో ఉన్నటువంటి మన ఏరియాలో ఉన్నటువంటి తలసేమియా పేషెంట్లందరికీ ప్రతి నెల ఆ ట్యూబులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు కాలక్రమేణా ఈ ఏరియాలో ఉన్నటువంటి 200 మంది 300 మందికి రెడ్ క్రాస్ వాళ్ళే ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు. మేము కూడా కొత్త ఫండ్ వాళ్ళకి ఇచ్చి ఈ ట్యూబ్లు ఇవ్వటం కూడా వాళ్ళే చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు పేషెంట్లు ఎక్కువ అయ్యారు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి వసతి చాలట్లేదు. దాంట్లో డాక్టర్ ప్రసాద్ గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వీళ్ళు చూసి ఈ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయడానికి ఒక ₹60 లక్షలతో 2,800 అడుగులతో ఒక హాలు వసతిగా కట్టించి ఇవ్వడానికి ఈ సంవత్సరం నిర్ణయించాము. అదేవిధంగా ఈ క్యాలిఫర్స్ అంతా ఇవ్వడానికి కూడా మేము ఈ సంవత్సరం ₹1,00,000 దాకా ఖర్చు పెట్టి ఇప్పుడు చూసారు వాళ్ళందరికీ ఇచ్చాము. మా ఫాదర్ టైంలో మాకు శ్రీపర్రలో ఒక పొలాలు ఉండేవి.
కొన్నేరులో కూడా కొత్త పొలాలు ఉండేవి. అప్పుడు అక్కడ ఒక 40 సెంట్లు మా ఫాదర్ కొని అక్కడ దారిపోయే వాళ్ళందరికీ ఒక వసతి సదుపాయం చేయాలనే ఉద్దేశంతో 1960 1950లో ఆయన ఒక స్థలం కొని వచ్చారు. అప్పట్లో మేము అక్కడికి వెళ్ళి కార్తీక సమారాధన కూడా చేసినట్టు నాకు బాగా తెలుసు. తర్వాత అక్కడ మేము స్థలాలు అమ్మేయటం, దాన్ని పట్టించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి గుప్తా గారు నాన్నగారు ఏదో చేద్దారనుకున్నారు, మీరు చేయాలని అడిగారు. వెంటనే నేను దానికి అంగీకారం తెలియపరిచి మన చిత్తపులేని ప్రభాకర్ రావు గారి ఏరియా అది ఎమ్మెల్యే గారు వారితో చెప్తే అలాగే గుప్తా గారు నా సహకారం ఉంటుంది, మీరు కట్టించమని చెప్పారు. దానికోసం ఒక 20-25 లక్షల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ కట్టించి ఆ ఊరు పంచాయతీకి దాన్ని ఇవ్వాలని నిర్ణయించాము. అది మా నాన్నగారు అనుకున్నది 20 సంవత్సరాలు 50 సంవత్సరాలకి ఇప్పుడు చేయడానికి కుదిరింది. ఈ 2 కార్యక్రమాలు దీనికంతా చేస్తున్నాము. తర్వాత మా నాన్నగారి పేరుతో 1994లో కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని స్థాపించాము. దానికి మహానుభావులు ఎంతోమంది వచ్చారు. 5 సంవత్సరాలు కంటిన్యూగా ఇస్తుంటూ వచ్చాము. లాస్ట్ ఇయర్ వాల్గాకి ఇచ్చాము. ఈ సంవత్సరం శ్రీమతి పి సత్యవతి గారు తెలుగు లిటరేచర్లో ఉద్దండరాలు, ఆవిడకి ఈ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం తెలుగు సాహిత్య పురస్కారం ఇవ్వటానికి నిర్ణయించాము. ఈ 2 ఫంక్షన్లు కూడా డిసెంబర్లో కానీ జనవరి 1 వీక్లో కానీ మా గుప్తా ఫౌండేషన్ ఈ ఫంక్షన్ చేయడానికి నిర్ణయించాము. థ్యాంక్ యూ.